ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి షర్మిల గారు క్రిస్మస్ సందర్భంగా లోకేష్ గారికి ఒక బహుమతి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని లోకేష్ గారే స్వయంగా తన ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు కృతజ్ఞతలు తెలుపుతూ. అయితే ఇప్పుడు దీనిపైన చాలా చర్చ జరుగుతుంది. అసలు షర్మిల గారు ఒక లోకేష్ గారికే ఎందుకు బహుమతి పంపించారు? దీని వెనుకున్న ఏమన్నా రాజకీయ ప్రయోజనాలున్నాయా? లేదా వీళ్ళిద్దరు టచ్‌లో ఉన్నారు, మరి ఖచ్చితంగా టీడీపీ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయి షర్మిల గారికి అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. మరి దీనిపైన మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. మరి షర్మిల గారు లోకేష్ గారికి ఎందుకు ఈ బహుమతి పంపించారు? దీని వెనుకున్న రీజన్ ఏంటి? ఒకటి, షర్మిల గారు లోకేష్ గారికి ఎందుకు పంపించారనే దానికి ముందు మనం కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏంటంటే, ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఏ విధంగా జరిగిందో తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఎన్నో రకాలుగా కూడా రాజకీయ విమర్శలు అనేది చేశారు. ఎవరు? షర్మిల గారు. కానీ లోకేష్ గారు ఏనాడు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి దూషించలేదు. ఎవరిని? షర్మిల గారిని గౌరవించారు. ఎందుకు? ఒక మహిళని గౌరవించాలి, అది బాధ్యతగా. ఆమె ఎన్ని విమర్శలు చేసినా రాజకీయ విమర్శలు వీళ్ళు సున్నితంగా తీసుకున్నారే కానీ దానిపైన ప్రతి విమర్శ అనేది ఆ క్యారెక్టర్స్ ఇవేవి చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వక్రబుద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి. షర్మిల గారు తన సోదరుణ్ణి కాదని లోకేష్ గారు, అంటే తాను విమర్శించిన లోకేష్ గారికి బహుమతి పంపిందంటే, అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, లోకేష్ గారి యొక్క క్రమశిక్షణ, ఆయన ఉండే వ్యక్తిత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదైతే ఆమె పంపిస్తుంది. అది ఎందుకంటే లోకేష్ గారు రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మా తల్లిని నిండు సభలో అవమానించారు, కానీ నేను ఏ రోజు కానీ వాళ్ళ తల్లి గారిని కానీ, వాళ్ళ చెల్లి గారిని కానీ, వాళ్ళ భార్య గారిని కానీ, వాళ్ళ కుమార్తెల గురించి కానీ మేము ఏ రోజు విమర్శించలేదు. ఎందుకంటే వాళ్ళకి మేము గౌరవం ఇచ్చాం. ఈవెన్ షర్మిల గారు, విజయమ్మ గారు మమ్మల్ని రాజకీయ విమర్శలు చేసినా మేము వాళ్ళ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళలేదు. అది మా యొక్క గొప్పతనం అన్నట్టుగా చెప్పారు. అది షర్మిల గారికి మనసుకు హత్తుకో ఉండొచ్చు. ఎందుకంటే తన రక్తం పంచుకుంటున్న సోదరుడు తనని రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఈరోజు వదిలేశాడు. మనం చూస్తే షర్మిల గారికి ఆస్తి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని గొడవలున్నాయని చెప్పారు. అందుకోసం ఆమె ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టిందని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే, ఆమె కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలపలేదని. ఇంకా చూస్తే షర్మిల గారిని భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేధించారని, ఈ విధంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక విషయాలు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. సొంత చెల్లినే ఆస్తి కోసం పక్కన పెట్టిన వ్యక్తి, సొంత చెల్లినే గౌరవించని వ్యక్తి, సొంత కుటుంబ సభ్యులనే వాడుకొని వదిలేసిన వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అదే లోకేష్ గారు శత్రువులను కూడా గౌరవించే గొప్ప మనసున్న వ్యక్తి. అందుకని చెప్పి నాకు ఇలాంటి సోదరుడు లేడు, కానీ నేను ఇతన్ని సోదరుడుగా భావిస్తున్నాను అని చెప్పి షర్మిల గారు ఇచ్చుండొచ్చేమో గిఫ్ట్. దాంట్లో తప్పు లేదు. లోకేష్ గారు కూడా ఏమన్నారు, మీరు నాకు పంపించిన దానికి చాలా ధన్యవాదాలు మీకు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పారు. అది రాజకీయాల్లో ఉండాల్సిన హుందాతనం. అది ఇక్కడ లోకేష్ గారు ప్రూవ్ చేసుకున్నారు. షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డికి అంతగా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి ఎంతలా బాధపడి ఉంటే ఆమె వచ్చి ఉంటుందండి. ఆ రోజు ఆయన కోసం అంత ప్రచారం చేసి అంత తిరిగింది కదా, ఈరోజు ఆయన కాదని వచ్చిందంటే ఏదో పెద్ద ఇదే ఉండాలి. నాకు తెలిసి తమ ఆస్తిలో కావచ్చు, తమ వాటాల్లో కావచ్చు, లేకపోతే తన గౌరవం కల్పించడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా షర్మిల గారిని పిలిచి మీరు నా కోసం ఇంత చేశారు కదా, మీకేం కావాలని కూడా మాట వరుసకు కూడా అడగలేదు. అది ఆమెకు బాధ కలిగించి ఉండొచ్చు, వేరియస్ రాజకీయ కారణాలు ఉంటే. కానీ లోకేష్ గారికి పంపించడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. దాంట్లో ఆమె క్లారిటీగా చెప్పింది 2024లో మీకు మంచి జరగాలి అని. అంటే 2024 ఎన్నికల్లో మా అన్నను ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి అని షర్మిల గారు గౌరవప్రదంగా లోకేష్ గారికి పంపించారని మేము భావిస్తూ ఉన్నాం. సో ఇప్పుడైతే షర్మిల గారు చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో కూడా ఎంట్రీ అవుతున్నారు. ఈవెన్ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఈ న్యూ ఇయర్కి ఆమెని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని కూడా వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పార్టీ మరి జనసేన కూటమి ఏమన్నా పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు వరకు ఫిక్స్ అయిన అలయన్స్. ఇవి రెండు వెళ్తాయని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ పార్టీనా ఊహాగానాలు మాత్రమే. ఇప్పుడు షర్మిల గారు ఏదో గిఫ్ట్ పంపించారని చెప్పి, ఈ విధంగా అని చెప్పి దానికి ఏదో కలిసి పోటీ చేస్తారనేది అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారికి బాగలేనప్పుడు
కేఏ పాల్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడంటే వీళ్ళందరూ రాజకీయాలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్, పిఆర్ఎస్, కేఏ పాలు ఇవన్నీ తెలుగుదేశం ఇవన్నీ కలిసి పోటీ చేస్తారా? లేదు కదా. అది ఒక గౌరవప్రదంగా వాళ్ళ యొక్క బాధ్యతగా, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయాలు హుందాతనం ఇవన్నీ పోయాయిలేండి. ఒకప్పుడు ఉండేటివి, ప్రతి గౌరవించుకునే వాళ్ళు, ఒకరింటికి ఒకరు వెళ్ళే వాళ్ళు, భోంచేసేవాళ్ళు, గౌరవప్రదంగా ఉండేది. సత్సంబంధాలతో కలిగి ఉండేవాళ్ళు. ఎన్నికల రోజు మాత్రమే రాజకీయ విమర్శలు ఉండేవి, మిగతా అప్పుడంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ విధంగా జరిగేటివి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యక్తిగత దూషణలు, క్యారెక్టరైజేషన్లు ఇవి ఇప్పుడు ఈ జగన్ వచ్చిన తర్వాత పెరిగాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, లోకేష్ గారు వీళ్ళు చెప్పడం, ఈవెన్ షర్మిల గారు కూడా నేను చేసిన దాన్ని బట్టి చూస్తామంటే రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగు ఉండకూడదు. ఇలాంటి వ్యక్తి లేకపోతే ప్రజలకు మనం మంచి చేయొచ్చు. ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజలకు మంచి చేయడం కోసం అల్టిమేట్ ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజలకు మంచి చేసే దాంట్లో వాళ్ళు భాగమై రాజకీయాలు చేయాలి. అంతేగాని వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు రాజకీయాల్లో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి ఎక్కువైపోయాయి. అందుకని చెప్పి ఇప్పుడు అందరూ ఒక కూటమిలాగా ఇలాంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం ఈ విధంగా ఏకతాటిపైకి వచ్చారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పురాణాల్లో కూడా రావణాసురుడు లాంటి రాక్షసుని, అదేవిధంగా ఎంతోమంది నరకాసురుణ్ణి, ఈ విధంగా ఎంతోమంది రాక్షసులను సంహరించేటప్పుడు దేవతలందరూ అందరూ ఏకమైనట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని సంహరించడం కోసం రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని సంహరించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి నిజమైన స్వాతంత్రాన్ని అందించి రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడైతే షర్మిల గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మారి వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాగో పోటీ చేస్తుంది కాబట్టి దాని ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది? అటు వైసీపీ పార్టీ పైన లేకుంటే టీడీపీ జనసేన కూటమి పైన? ఒకటి, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే ఓటు బ్యాంకు మొత్తము కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే. వైఎస్ఆర్సీపీ ఏదో ఆయనకేదో ఓటు బ్యాంకు సెపరేట్ ఓటు బ్యాంక్ రాలా. కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి సిద్ధాంతాల పరంగా రాలేరు కాబట్టి, వాళ్ళ సిద్ధాంతాల పరంగా డిఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అనే పదం తీయేస్తే వాళ్ళ కుక్క కూడా లెక్క చేయదని చెప్పాం కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు లాక్కున్నాడు. రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అయితే వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఏదో సిద్ధాంతాల పరంగా పుట్టిన పార్టీ కాదు. మా నాన్న చచ్చిపోయినాడు, నాకు ముఖ్యమంత్రి పదవి లేదు, అందుకని నేను ముఖ్యమంత్రి అవుతానని పెట్టిన పార్టీ. మా బాబాయ్ చచ్చిపోయినాడు, నన్ను గెలిపిండంటే ఎలక్షన్లో గెలిచిన పార్టీ. వాడి కూడా కోడికత్తి పొడుచుకుంటే గెలిచిన పార్టీ. సిద్ధాంతాలు లేవు, కార్యకర్తలు లేరు, ఏదో ఒక పెయిడ్ టీంని పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అది అధికారం ఉన్న రోజులు ఉంటాయి, అధికారం పోయిన తర్వాత కుక్క కూడా లెక్క చేయదు. రేపు కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, దానికంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ తినింది. రేపు ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ అయితే వైఎస్ఆర్సీపీకి ఏం ఓట్లు ఉండవు, డిపాజిట్లు కూడా రావు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తుగా పులివెందులు, ఇప్పుడు రేపు షర్మిల ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి పులివెందుల్లో పోటీ చేసింది అనుకున్నాం ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతాడు షర్మిలారెడ్డి పోటీ చేస్తే. అప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది ఆడికే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. ఆయన ఏ విధంగా వచ్చాడు, ఆయనకంటూ సిద్ధాంతాల్లో ఏం లేవు. ఏదో డబ్బు ఉంది, పార్టీ పెట్టాడు, ఏదో సెంటిమెంటర్ గెలిచాడు, ఒకసారి గెలిచాడు, ప్రజలు చూశారు. ఇంకా ప్రజలంతా కూడా ఏంద్రా వీడి బాయ్ చూసాం, ఇంకేం వీడి కోటేస్తాం, వీళ్ళ నాయన చూసేసాం, వీళ్ళ నాయనే మేలు కదా, ఏదో కొద్దో గొప్ప చేశాడు, వీడేందో మనల్ని ఛార్జీలు పెంచేసి అన్నీ పెంచేసి మన పైన తలపైన కూర్చుంటున్నాడు అని మెసేజ్ వెళ్ళిపోయింది జనాల్లోకి. రాజశేఖర్ రెడ్డి మంచి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చెడు చేశాడు రా అంటా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి తిన్నా కొద్దో గొప్ప చుట్టూ ఉండేవాడికి పెట్టినాడ్రా, ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే తినేస్తున్నాడు రా అనే మెసేజ్ వెళ్ళిపోయింది జనాల్లోకి. రాజశేఖర్ రెడ్డి ఏదో కొద్దో గొప్ప చుట్టూ ఉండేవాడన్నా లెక్క చేసేవాడరా, వీడు ఎవరిని లెక్క చేయటం లేదురా అని జనాల్లోకి మెసేజ్ వెళ్ళిపోయింది. వీడు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డిని లేకుండా చేసాడరా అనే మెసేజ్ వెళ్ళిపోయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే వీడు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టకుండా వీడి పేరు పెట్టుకుంటున్నాడు రా, వీడు ముఖ్యమంత్రి అయింది వీడికి సెల్ఫ్ గోల్ ఇచ్చుకోవడానికి రా అని మెసేజ్ వెళ్ళిపోయింది జనాల్లోకి. రేపు రాజశేఖర్ రెడ్డి ఆత్మీయం వచ్చి డైరెక్ట్ గెలిపిరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలకి రాష్ట్ర ప్రజలంతా ఓర్చుకున్నారు ఇన్ని రోజులు. ఇంకా ఒక ఉద్యమం మొదలవబోతుంది. ఎందుకంటే మనం చూస్తే ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ఈ విధంగా ప్రతి ఒక్కరు, అంగన్వాడీ వర్కర్లు వీళ్ళందరూ వచ్చేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కాస్త ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డిని దహించేస్తారు రేపు వీళ్ళంతా కలిసి. ఇక ప్రశాంత్ కిషోర్ గారు అండ్ చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కూడా భేటీ కావడం జరిగింది. సో ఈ భేటీ ఎందుకు? నిజంగా మరి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చే ఎలక్షన్స్లో
టీడీపీ అండ్ జనసేన కూటమికి వ్యూహకర్తగా వ్యవహరించే ఛాన్స్ ఉందా? మరి దీని పట్ల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే మేము వాడుకొని వదిలేసిన వ్యక్తిని ఇంకేం లేదు అక్కడ ఆయన్ని తీసుకొని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారా మరి? ఒకటి, తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్టులు అనేవాళ్ళు అవసరం లేదు. ఒకటి నేను క్లారిటీగా చెప్పేది, తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలతో నిండిన పార్టీ, కార్యకర్తలే బలంగా నిలిచిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఏ స్ట్రాటజిస్ట్లో కాదు పార్టీని కాపాడింది, కార్యకర్తలు పార్టీని కాపాడాడు. కార్యకర్తలు నిలబడ్డ బట్టి పార్టీ నిలబడింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ లాగా ఇంకొక పార్టీ లాగా స్ట్రాటజిస్టుల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. స్ట్రాటజిస్టుల ఆలోచనలు పార్టీకి అదనపు బలంగా మారబోతున్నాయి అంతే. ఈరోజు రాబిన్ శర్మ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఇంకెవరైనా సునీల్ కనుగోలు కావచ్చు, ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అంటే వాళ్ళు సలహాలు మాత్రమే ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలో అంతవరకు ఉపయోగిస్తుంది. అంతేగాని మొత్తం కార్యకర్తల పైన పెట్టేసి ఈ విధంగా చేసే అంత ఇది అంటే ఏమంటే మొత్తం స్ట్రాటజిస్టులనే నమ్ముకొని మిగతా వాళ్ళని పక్కన పెట్టేసే టైప్ అయితే కాదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల బలం, స్ట్రాటజిస్టులు అనేవాళ్ళు వాళ్ళు ఎంతవరకు, ఈ ప్రశాంత్ కిషోర్ అయినా, రాబిన్ శర్మ అయినా, సునీల్ కనుగోలు అయినా వాళ్ళు ఎంతవరకు వాళ్ళ సలహాలు అంతవరకు ఇస్తారు పార్టీకి. పార్టీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలో అంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు అదనపు బలంగా పార్టీకి ఇప్పుడు ఎవరైనా వ్యూహకర్తలు ఆయన దగ్గరికి వెళ్ళాడా, ఈయన దగ్గరికి వచ్చాడా, ఈయన దగ్గరికి వచ్చాడు. ఇంకోటి కొన్ని విషయాలు మనం గమనిస్తే ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతను బీహార్లో ఒక పార్టీ పెట్టాడు, జన్ సూరజ్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రాజకీయ దురంధరుడు. ఎంత రాజకీయ దురంధరుడు అంటే భారతదేశ రాజకీయాలని ఏకతాటిపై నడిపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ శిష్యరికం చేస్తే చాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అనేక రాజకీయ పార్టీల్లో ఉండే అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే. అదేవిధంగా ఆయన సలహాలు, ఆయన థాట్స్ అనేది మా పార్టీకి కూడా ఉపయోగపడతాయి, ఇక్కడ కూడా మేము ఇంప్లిమెంట్ చేసేదానికనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ వచ్చి ఉండొచ్చు. రెండోది, తెలుగుదేశం పార్టీకి నిజంగా చేయాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళకి షో టైమ్ కన్సల్టెన్సీ అని ఒక ఏజెన్సీతో కాంటాక్ట్ ఉంది. దాంతోపాటు ఈయన ఆలోచనలు చెప్పి ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయించు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ కేసులో మీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి. ఇంకొకటి మనం చూసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోబోతుంది 160 స్థానాల్లో. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 160 స్థానాల్లో గెలవబోతూ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారని కూడా వార్తా కథనాలు వచ్చాయి. అది కూడా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలను రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేక మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది, నేను 2019లో ఆంధ్రప్రదేశ్లో నేను వైఎస్ఆర్సీపీకి చేశాను, ఆ వైఎస్ఆర్సీపీకి పార్టీకి చేయడం వల్ల ఆ రాష్ట్రం నష్టపోయింది, నేను చాలా బాధపడుతున్నాను అలాంటి వ్యక్తిని గెలిపించిన దానికని ప్రశాంత్ కిషోరే సాక్షాత్తు చెప్పాడు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ప్రశాంత్ కిషోరే రియలైజ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తులు అందరూ రిలీజ్ అయ్యారు. వాళ్ళ తల్లి గారు ఈరోజు వెళ్ళిపోయారు, వాళ్ళ చెల్లి గారు నారా లోకేష్ గారు వాళ్ళని చేసిన స్నేహితుడు. అంటే అతని చుట్టూ ఉండే వ్యక్తులే అతన్ని దూరం పెడుతున్నారంటే అతని బుద్ధి లాంటిదో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మంచోడైతే అందరూ దగ్గరే ఉంటారు కదా, అతనిది వక్రబుద్ధి కాబట్టి అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, వీడు మనకు వద్దురా అని చెప్పి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని వదిలి మిగతా వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేగాని ఇంకేదో కాదు. దాంట్లో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తూ ఉన్నారు. అంటే గత 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకుంటున్నారు, ఇది చంద్రబాబు గారి అసలైన రూపం అని చెప్పేసి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా, దానిపైన చంద్రబాబు నాయుడు గారు విమర్శింప చేసింది అనేది ఎవరిని విమర్శింపజేశారు? కొన్ని చేసే పనుల్ని విమర్శింపజేశారు. ఇప్పుడు ఒక ఆయుధం ఉంటుంది, ఒక ఆయుధము మంచోడి చేతిలో ఉంటే దాన్ని ఎలా ఉపయోగించాలా ఉపయోగిస్తాడు, చెడ్డవాడి చేతిలో ఉంటే దాన్ని నాశనం చేస్తాడు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని ఒక ఆయుధంలా మనం అనుకుంటే, రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే అది వక్రబుద్ధులతో ఈ విధంగా చేస్తారు. అదే మంచి వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే ఆయన దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తాడు. ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ భాష ఎలా ఉండేది, ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది. కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఎలా ఉండేది భాష, వైఎస్ఆర్సీపీలోకి ఎలా ఉంది. ఇతను గన్నవరం వంశీ, వల్లభనేని వంశీ, ఇతన్ని తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది. తమ్మినేని సీతారాం ఒకప్పుడు ఎలా ఉండింది భాష, ఇప్పుడు ఎలా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు, ఆయన నాయకత్వంలో ఉండేటప్పుడు భాష కావచ్చు ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉండేటివి. అంటే క్రమశిక్షణగా నాయకుడు అంటే ఎలా ఉండే అలా ఉండేవాళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రీ బర్డ్ లాగా ఎట్టబడితే, అంటే మీరు దీన్ని బట్టి ఆలోచించండి, ఒక పార్టీలో ఉండేటప్పుడు డిసిప్లిన్ కమిట్మెంట్తో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మంచిగా ఉన్నారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాల్యూ పోగొట్టుకున్నారు, వాళ్ళ క్యారెక్టర్ దిగదార్చుకున్నారు. ఇప్పుడు కూడా అంతే,
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లో ఉండి నష్టపోవడం కంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండి 10 మందికి ఉపయోగపడడం మేలని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్తారు, మంచి చేస్తే మంచి అని చెప్తారు. ఆ విధంగా ఉండొచ్చు. ఆయన రియలైజ్ అయ్యాడు, ప్రశాంత్ కిషోరే ఒప్పుకున్నాడు కదా నేను రియలైజ్ అయ్యాను అని చెప్పి. దాంట్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయనే వచ్చాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. ఆయన ఏ విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ప్రశాంత్ కిషోర్ బయట పెడితే వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తే ప్రజలు వాళ్ళ మొహాన్ని ఉమ్ముతారు కాబట్టి ఈ విధంగా ఆవేశపూరిత విమర్శలు చేస్తూ ఉన్నారు. మనం బాగా గమనిస్తే మీరు చూడండి, ఎందుకు కొడాలి నాని వచ్చి మేము వాడేసాం, వీడు చెప్పంటే రాంబాబు పేరు నాని అందరూ ఏంది బయటికి వరుసగా వచ్చి ఇది అదే అని అంతమంది ఎందుకు పడతా ఉన్నారు? వీళ్ళ చిట్టా మొత్తం, వీళ్ళు చేసిన తప్పిదాలు వీళ్ళన్నీ ఆయన చేతిలో ఉన్నట్టున్నాయి. ఆయన వచ్చి బయట మాట్లాడి ఇవన్నీ బయట పెడితే వీళ్ళ పరువులు పోతుంది కదా, జనాలు వీళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు. అందుకని చెప్పి వీళ్ళు ఈరోజు ముందుగా వచ్చి కుక్కల్లా మురుగుతూ ఉన్నారు అంతే అండి. సో ప్రశాంత్ కిషోర్ పైన ఎప్పటి నుంచో ఒకటి ఉంది, అంటే ఆయన గెలిచే పార్టీ వైపే ఉంటారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు గారితో భేటీ టీడీపీ పక్షం చేరడం అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ కూడా గెలిచే సైడ్ ఉంది అని ఒక సిగ్నల్ ఇచ్చినట్టేనా? అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడైనా కానీ గెలిచే పార్టీలకే చేశాడు. మీరు చూస్తే తమిళనాడులో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, నరేంద్ర మోడీ గారికి కావచ్చు, ఆ విధంగా అనేక పార్టీ. ఇక టీఆర్ఎస్కి కూడా చేస్తాను లాస్ట్లో ఏమన్నాడు, పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? దాన్ని బట్టి ఆలోచించండి. ఎక్కడైనా కానీ గెలిచే పార్టీలకి చేస్తే గెలిచే పార్టీల దగ్గరికి ఆ విధంగా రేపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా అఖండ మెజారిటీతో గెలవబోతుంది. ప్రజలందరూ ఏమంటే మార్పు కోరుకుంటున్నారు. జగన్ పోవాలి, మాకు మార్పు రావాలి అని నినాదంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ప్రజలు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎంతమంది అయినా కానీ ఇప్పుడు గెలిచే వాళ్ళ దగ్గరికి బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టు ఈరోజు ఎంతోమంది వస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ, అఖండ విజయం సాధించడం తథ్యం కాబట్టి వీళ్ళంతా వస్తూ ఉన్నారు. ఇక ఆర్జీవీ వ్యూహం సినిమా చూసుకుంటే మొదట్లో పర్మిషన్ దొరకలేదు సెన్సార్ నుంచి, ఇప్పుడు పర్మిషన్ దొరికి 29కి రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రోజా గారు మాట్లాడుతూ వ్యూహాన్ని, జగన్ని ఎవరు ఆపలేరు, వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారు, ఈ 29 వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది, వీళ్ళు ఆపే వాళ్ళే ఉండరని చెప్పేసి కూడా కామెంట్ చేయడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ మరి? వ్యూహమా ఎవరండి తీసింది? ఎవరు తీశారు వ్యూహం? రామ్ గోపాల్. అతను ఎవడు? డైరెక్టరా? ఏం సినిమాలు తీశాడు ఆయన? శివానా? క్షణక్షణమా? తెలీదండి. అసలు ఆర్జీవీ అనే వ్యక్తే తెలీదు. అసలు ఆర్జీవీ ఎవరు నాకు తెలీదు. నాకెవరో అతను ఎవరో అదేమో వర్మ అంట, అతను తెలుసు, కామెడియన్ అని చెప్తా అంటూ ఉంటారు. నిన్నేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్తే ఎవడో బాత్రూంలో దాంకున్నాడంట, ఇతనయ్యాడా? అంటే ఇతనేదో నేను మీరు చెప్పే రామ్ గోపాల్ వర్మ నాకు తెలియదండి సీరియస్గా. ఎవరో నిన్న చెప్పారు, నిన్న నైట్ అనుకుంటా, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఎవడో రామ్ గోపాల్ వర్మ అంటారా బాత్రూంలో దాంకున్నాడంటారా అన్నారు. ఎవరు ఆ రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ ఒకడే ఏమో అనుకుంటా. ఎందుకంటే అదేదో ట్వీట్ చేశాడంట, ఎవరినో ఫోటోలు పెట్టి ట్వీట్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ విధంగా వాళ్ళ మనుషులు వచ్చి వెళ్ళారంట. వాళ్ళు వెళ్తే ఇక్కడ వాళ్ళ సమాధానం చెప్పలేక ఈ విధంగా వెళ్ళిపోయాడంట. అలాంటి వాళ్ళు బయట ఎలివేషన్లు ఎందుకండి? మీరు చెప్పండి, ఎలివేషన్లు ఎందుకు షో చేసే వాళ్ళకి? ఆ సినిమా వల్ల ఏం మెసేజ్ ఇస్తారు? సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉందా? ఎవరినో ఒక టార్గెట్ చేసి ఎవడో ఇచ్చిన ప్యాకేజీని తీసుకునే కదా, అలాంటప్పుడు ఈయన ప్యాకేజ్ ఇస్తారే కదా. ఏమైనా అనుకోవడం అంటే అతని గురించి ఇంకా నాకు ఇప్పుడే గుర్తొస్తూ ఉంది. రామ్ గోపాల్ వర్మ అనే అతన్ని ఎవరు తిట్టినా పట్టించుకోడంట. నిజంగా సిగ్గులేని వ్యక్తి అంట. నిజంగా అలాంటి గుణం ఉండడం చాలా మంచిదండి. అతను మాట్లాడేది ఏదో పెద్ద ఫిలాసఫర్ అంట అని చెప్పుకుంటాడంట. వాడేం ఫిలాసఫర్ అండి? ఒకటి పైన టార్గెట్ చేసి సినిమాలు తీసేవాడు, డైరెక్ట్గా వచ్చి సమాధానాలు చెప్పలేనివాడు, సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకునేవాడు, పెయిడ్ టీంను పెట్టుకొని. వీళ్ళకి ఎవడు భయపడతాడు? ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సినిమా తీస్తా అంటే రేపు నిన్ను తీసేవాడు వస్తాడు. నీకేదో నెట్వర్క్ ఉండొచ్చు. ఈ వ్యూహం ఆపలేరు, రోజా ఆపలేరు. రోజా క్యారెక్టర్ ఏంటి? నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఆమె ఒక మహిళ కాబట్టి ఆమెను గౌరవించాలి. హుందాతనంగా ఆమె చేసే పనుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. రోజా అనే వ్యక్తి ఎలాంటిదో, ఆమె క్యారెక్టర్ అలాంటిదో, ఆమె నియోజకవర్గంలో ఏం పనులు చేస్తుందో, ఆమె నియోజకవర్గం అవతల ఏం చేస్తుందో, ప్రతి వారం తిరుమలకి వెళ్ళి ఏం పనులు చేస్తుందో ఆ దేవదేవుడే చూస్తూ ఉన్నాడు. రేపనే రోజు ఆయనే బుద్ధి చెప్తాడు ఆమెకి. ఇంకా ఈ వీళ్ళు ఆపలేరు వాళ్ళు ఆపలేరు అనేది కాదు.
ఎవడు ఆపితే ఆగేది కాదు, ప్రజలు ఆపాలి. మొన్న అదే మీరు చెప్పిన అది జనాలు లేక ఖాళీగా 2-3 కుర్చీలకు మాట్లాడుకున్నారంట. రేపు సినిమా రిలీజ్ అయినా వాళ్ళ పరిస్థితి అంతే. ఎవడు చూస్తాడు? వీళ్ళే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను దోలాలు తప్పితే ఎవడు ఇంట్రెస్ట్ చూపిరు. క్రెడిబిలిటీ పోయిన డైరెక్టర్ ఉంది, క్రెడిబిలిటీ పోయిన వ్యక్తులది ఎవడు లెక్క చేయడు. క్రెడిబిలిటీ పోయిన వ్యక్తే కదా అతను. నిజంగా ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే బాత్రూంలో బాబాయ్ గుండెపోటు ఎలా వచ్చిందో సినిమా తీమనండి. దమ్మున్నోడైతే మగాడైతే తీమనండి. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని బాత్రూంలో బాబాయ్ అనే సినిమా తీమనండి. ఎందుకంటే బాత్రూంలో బాబాయ్ పడిపోయాడు, గుండెపోటు వచ్చింది అన్నారు. ఆ తర్వాత అది గొడ్డలపోటు ఎలా అయిందో సినిమా తీమనండి. ప్రజలు తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నారు. నువ్వు వక్రీకరించి సినిమాలు తీయడం కాదు, ఉన్నది సినిమా తీయమండి. హెలికాప్టర్ గురించి సినిమా తీయమనండి. హెలికాప్టర్, గొడ్డలి, కోడికత్తి వీటి గురించి సినిమా తీయమనండి. మంచి స్టోరీ నడపచ్చు కదా. ఏం క్యారెక్టర్ వక్రీకరించి నువ్వు సినిమాలు తీస్తా ఉన్నావు. కులాల మధ్య చిచ్చులు పెట్టేది, మతాల మధ్య చిచ్చులు పెట్టే సినిమాలు నువ్వు తీసేది. సమాజానికి ఉపయోగపడేది జీరా అంటే ప్యాకేజీల కోసం నిన్నెవరు దేకకపోతే ప్యాకేజీల కోసం ఎవడో ఇచ్చే చిప్పకూడు కోసం క్యారెక్టర్ అసాసినేషన్ సినిమాలు తీస్తాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉమ్మతా ఉందండి. సినిమాలంటే ఒకప్పుడు చారిత్రాత్మక 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేటివి. ఇవేంటి ఒకరిని టార్గెట్ చేసి సినిమా తీసి ఒక పెయిడ్ డైరెక్టర్ వాళ్ళు మళ్ళీ క్రెడిబిలిటీ గురించి వాళ్ళ మేధావుల్లో మా ముసుగు వేసుకొని మాట్లాడడం. వాళ్ళది ఒక బతుక. ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి సినిమాలు తీస్తూ ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేసిన వాళ్ళని ఎవరైతే చనిపోయారో వాళ్ళ బిడ్డలను తీసుకొని తన బిడ్డలుగా భావించి వాళ్ళకు ఉన్నత విద్య అందించాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు. లోకేష్ గారు కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలను దత్తత తీసుకొని వాళ్ళని చదివిపిస్తూ ఉన్నాడు. అది లీడర్షిప్ క్వాలిటీ. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి సహాయాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కుటుంబం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏం చేసిందయ్యా? ఏం చేసింది? దానికి సమాధానం చెప్పమను. రాజశేఖర రెడ్డి పేరు వాడుకుంటారు కదా, రాజశేఖర రెడ్డి పేరు పైన ట్రస్ట్ పెట్టారా? ఎవరెవరు సహాయాలు చేస్తున్నారు? రిలీజ్ చేయమనండి. ఎవడ పక్క నిలబడుతున్నాడో ఆ రామ్ గోపాల్ వర్మని ఆలోచించుకోండి. క్రెడిబిలిటీ లేని వ్యక్తి, బుద్ధి లేని వ్యక్తి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వీటిపైన సినిమాలది మంచిగా ఉపయోగపడే విధంగా. అంతేగాని ప్యాకేజీలు తీసుకొని దాని బదులు ఎందుకండి? ఆ బతికెందుకు? పుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. సిగ్గు మానం విడిచేసి ఎవడో డబ్బులు ఇచ్చేదానికి చరిత్రను వక్రీకరించి సినిమాలంటేనే వ్యక్తి పుట్టేలా చేయొద్దని చెప్పండి. పుందాతనంగా ఉన్నామనండి. నీకు అంత ప్యాకేజీ ఉంటే ప్యాకేజీ లేకపోతే చచ్చిపో. ఎందుకంటే గౌరవంగా బతకాలండి సమాజంలో. ఈ విధంగా వక్రీకరించి సినిమాలు తీయడం ఎందుకు? కులాల మధ్య చుచ్చులు పెడతా సినిమాలు తీయడం ఎందుకు? ఒక వర్గాన్ని డిస్క్రెడిట్ చేయడం ఎందుకు? పుందాతనంగా ఉండు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. నీ గురించి సి గ్రేడ్ మనిషో బి గ్రేడ్ మనిషో అంటండి అతను. ఆ విధంగా ఉండేది. నువ్వు ఉంటే 10 మందికి సహాయం చేయరా? ఒక అనాథాశ్రమాన్ని పెట్టు, ఒక అనాథాశ్రమంలో చదివి పిల్లల్ని, ఇంకొకరికి 10 మందికి సహాయం చేయి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వు. రామ్ గోపాల్ వర్మ బాగా సహాయం చేశాడంట, మంచి వ్యక్తి అంట అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. అంతేగాని ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక వర్గాన్ని, ఒక పార్టీని, ఒక వ్యక్తుల్ని ఉన్నవి లేనట్టుగా చిత్రీకరించి ఏమంటే అవి ఫేక్ ప్రిపేర్ చేసి అవుట్ని సినిమాలు తీస్తే ఎవడికి లాభం? నీకు ఆ రోజు వీడు ప్యాకేజ్ ఇస్తాడు, కానీ నీ బతికేంటి? క్యారెక్టర్ లేని బతికే. ఒకటి దాకా చెప్పకు. మళ్ళీ నువ్వెక్కడ మేధావి అవుతావు? ఒకటి చేయి జాపేసావు, ఒకటికి లొంగిపోయావు, సరెండర్ అయిపోయావు, వాడి చేతుల్లో ఉన్నావు. నువ్వు డైరెక్టర్ ఏంటి? కరెక్ట్ కాదండి అది. ఎవడైనా ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తే కాదు, ఆ ప్లేస్లో ఎవడు తీసినా తప్పే. గుర్తుపెట్టుకోండి, ఎవడు తీసినా, ఏ డైరెక్టర్ తీసినా అది తప్పే. ఈవెన్ ఈరోజు టాప్ డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ విధంగా వక్రీకరించి ఈ విధంగా ఏదో పడితే తీస్తే వాడు క్యారెక్టర్ లేని వ్యక్తిని ఎవడు గౌరవిస్తాడు? సమాజంలో కుక్క కన్నా హీనంగా బతుకుతాడు. ఆ విధంగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. హుందాతనంగా ఉన్నామనండి, గౌరవంగా ఉండే మంచి సినిమాలు తీయమనండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయమనండి. అంతేగాని ప్రోన్ సినిమాలు మళ్ళొచ్చి ఇవేవేవో పనికిమాల నాటివి తీసి సమాజాన్ని పొల్యూట్ చేయడము, ఒకరిని మంటలో విషం చంపడానికి ఈ విధంగా చేస్తే ఎక్కువ రోజులు నిలబడ్డండి. ఈ రోజే ఆయన క్రెడిబిలిటీ అనేది పోయింది. ఆర్జీవి అనే వ్యక్తి ఎవడేమనుకున్నా కానీ ఆర్జీవి అనే వ్యక్తి క్రెడిబిలిటీ పోయింది. ఒకటి చేతిలో చెప్పకూడదు అంటే వాడు ఎవడో డబ్బులు ఇస్తా ఉంటే వాడు డబ్బులు తీసుకొని వాడు చెప్పినట్టు సినిమాలు తీస్తున్నాడంటే ఈజ్ కొలాప్స్. ఇంకా అతనికి ఎలివేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ పెయిడ్ వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు కదా, వాళ్ళు పోస్టర్ కూడా తగలబెట్టడం చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? అంటే
స్వచ్ఛందంగా వెళ్ళాలి లేకుంటే పంపించారా? అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, మాకెలా తెలుస్తుందండి? అది వెళ్ళిన వాళ్ళ అభిమానంతో వెళ్ళారా లేకపోతే ఎవరైనా పంపిస్తే వెళ్ళారా అనేది వాళ్ళకి తెలియాలి. ఎవరికైనా అభిమానం అనేది ఉంటుంది. ఎవరైనా అభిమానించే నాయకుడిని వక్రీకరించి ఉన్నది ఉన్నట్టుగా తీస్తే ఎవడు పట్టించుకో, లేనాటి వక్రీకరించి తీస్తే ఎవరికైనా మండుతుంది. నువ్వు ఉన్నది ఉన్నట్టుది బాబాయ్కి బాత్రూంలో గుండెపోటు అని చెప్పి మళ్ళీ అది గొడ్డల పోటుగా ఎలా మారింది? కోడి కత్తి ఓన్లీ భుజం పైనే ఎందుకు గుచ్చుకునేది, మెడపైన ఎందుకు గుచ్చలేదు? ఆ రోజు హెలికాప్టర్లో ఒక వ్యక్తి మాత్రమే ఎందుకు వెళ్ళాడు? ఆ హెలికాప్టర్లో వెళ్ళిన వ్యక్తిని వేరే వ్యక్తి చంపించేశాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మళ్ళీ అదే వ్యక్తికి రాజ్యసభకు ఎందుకు పంపించాడు? దాని గురించి సినిమాలు తీయమనండి, అంతేగాని ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తీయొద్దని చెప్పండి. వ్యూహం సినిమా పట్ల టీడీపీ వర్గాల యొక్క అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ఏమంటున్నారు, వ్యూహం సినిమా అనౌన్స్ చేయగానే టీడీపీ పార్టీ భయపడిపోయింది, దీన్ని ఆపడానికి ట్రై చేస్తుంది నానా రకాలుగా అని అంటున్నారు. ఇప్పుడు ఎవరెవరికి భయపడేదిలే. చరిత్ర వక్రీకరించి తీస్తే ఇప్పుడు మీ గురించి మీరు మంచిగా లైఫ్ స్టైల్ నడుపుతూ ఉంటారు. మీ గురించి మీరు ఒక రేపిస్ట్ అని, ఒక వెధవని, ఒక క్యారెక్టర్ లేనివాడవని, లేదు ఇంకా ఏదేదో అంటే వక్రీకరించి ఏవంటే అవి లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించి తీస్తే మీ గౌరవంగా బతికే మిమ్మల్ని సమాజంలో ఎదవగలా చూపించాలని ఒక వక్రబుద్ధితో ఎవడో ఇచ్చిన పెయిడ్ టీం డబ్బులు తీసుకొని ఈ విధంగా చేసి ఈ విధంగా జనాలే కొదలాలంటే ఎవడు ఒప్పుకుంటాడు? మీరు ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకోడు కదా. అది ఈ మధ్య ఒక హీరోయిన్, ఒక ఆడబిడ్డ నన్ను వాడుకొని మోసం చేశాడు ఈడని చెప్పి ఈ రామ్ గోపాల్ వర్మనిది ఆడబిడ్డలను మోసం చేసే ఈ వ్యక్తి సమాజానికి మెసేజ్ ఇస్తాడు. వాడిది ఒక బతుక. సమాజంలో మంచిగా బతకమనండి, మంచిగా ఉండమనండి, హుందాతనంగా ఉండమనండి. ఆడబిడ్డలను మోసం చేసిన వాడు సినిమాలు తీస్తే వాడికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దతు ఇస్తున్నాడంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆయన ఆలోచించుకోమనండి.